నమస్కారం సాస్ టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. పచ్చదనం అంటూ ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఇంట్లోనూ రకరకాల మొక్కలు ఉంటూ ఉంటాయి. దీని ప్రయోజనాలు ఏంటో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కానీ ఈ కాలంలో ఎండలు ఎక్కువైపోయాయి. ప్రతి నెలలో ఎండ పెరుగుతూ వస్తోంది. దీనిని తట్టుకోవడానికి చాలామంది ఎక్కువగా ఏసీలు, కూలర్లు వంటివి వాడుతూ ఉంటారు. దీని వలన సమస్యలే తప్ప ఇంకేం మిగలదు. కానీ సహజంగా ఇంట్లో పెరిగే మొక్కల ద్వారా ఈ వేడిని తగ్గించొచ్చా అంటే నిజమండోయ్, తగ్గించొచ్చు. ఈ మొక్కల ద్వారా మనకి కావలసిన ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. అలాగే ఇంటి చుట్టుప్రక్కల ఉండే వేడి కూడా తగ్గిపోతుంది. మనకి కావలసినంత గాలి వస్తుంది. ఎటువంటి ఎండ బెడద అనేది లేకుండా ఈ మొక్కలు చేస్తాయట. ఆ మొక్కలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలోవెరా ప్లాంట్ ఇది చాలా రకంగా అందరికీ తెలిసిన మొక్కే అయినప్పటికీ దీని విలువ మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. దీనిని సహజంగా హెయిర్ గ్రోత్కో లేకపోతే మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇందులో ఒక ప్రత్యేకత ఉందండోయ్. ఇది వేడిని మన ఇంటిలోకి రానివ్వకుండా మనని రక్షిస్తుందట. అలాగే ట్యాన్ అనేది కూడా మనకి తగలకుండా చేస్తుందట. ఇంత గొప్ప మొక్క మన ఇంట్లో ఉండినట్లయితే ఈ సమస్యలు తొలగిపోతాయి. ఇక ఇంకొక రకమైన మొక్కని తీసుకున్నట్లయితే ఎరికా పామ్ ప్లాంట్. ఇది ఇండోర్ మొక్క. ఇది ఎక్కువగా తేమను గ్రహిస్తూ ఉంటుంది. వాతావరణంలో ఉండే తేమను ఎక్కువగా గ్రహించడం వల్ల మనకి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది చిన్న మొక్కే అయినప్పటికీ దీని యొక్క ఉపయోగాలు చాలానే ఉన్నాయి. బెంజిన్, ఫార్మాల్డిహైడ్ వంటి విషవాయువులను మన దరికి చేరకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంత ఉపయోగకరమైన మొక్క మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే. చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్క. దీని పేరులోనే ఎవర్ గ్రీన్ ఉంది. ఇది చాలా పచ్చగా ఉంటుంది. ఇది వాతావరణంలోని వేడిని ఇట్టే లాగేస్తుందట. మనకి చుట్టుపక్కల ప్రాంతాన్ని చల్లబరుస్తుంది. రబ్బర్ ప్లాంట్. ఇది చాలా పెద్ద ఆకులు కలిగి ఉండే మొక్క. ఇది తడి పొడి వాతావరణంలో ఉంటుంది. దీనికి నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. డెవిల్స్ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ జాతికి చెందిన మొక్క. దీనికి అవసరమైనవి కొంత మొత్తంలో నీరు మాత్రమే. దీనికి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆకులు హృదయాకారంలో ఉంటాయి. మనకి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది. ఈ విధమైన మొక్కలను మన ఇంట్లో పెంచుకున్నట్లయితే వాతావరణం చల్లబడుతుంది. ట్యాన్ సమస్య అనేది మనకి ఉండకుండా ఉంటుంది. ఆర్టిఫిషియల్గా కాకుండా ప్రకృతి పరంగా ఇలా గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇటువంటి సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకుందాం.